హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై క్రియేషన్స్. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఎవరు చేయని ఛాలెంజ్ అయితే నేనైతే చేయబోతున్నాను. ఆ ఛాలెంజ్ ఏంటంటే 1 నుండి 1,00,000 వరకు ఇప్పటిదాకా మిస్టర్ బీస్ట్ అయితే కౌంటింగ్ చేసి తన యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధిని చాటుకున్నాడు. అలాగే తన యొక్క హార్డ్ వర్క్ని అయితే తెలియజేసుకున్నాడు. సేమ్ యాజ్ దిస్ అలాగే మనం ఏం చేయబోతున్నామంటే, మన సబ్స్క్రైబర్ల కోసం అయితే మనమైతే మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే 1,00,000 సార్లు అయితే రాద్దామని చెప్పేసి అయితే మనం ఫిక్స్ అయిపోయాము. దానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎంత టైం పడుతుంది, ఏంటి అనేది అయితే డీటెయిల్గా అయితే ఈ వీడియోలో చూసేసేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఇప్పటిదాకా మీరు మన ఛానల్ని మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్లో కొత్త సబ్స్క్రైబర్ అయితే లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూసేసేయండి. అలాగే మనల్ని సపోర్ట్ చేస్తారని, మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి. సక్సెస్ఫుల్గా వీడియోని అయితే కంప్లీట్ చేసేసాం. మనం ఫస్ట్ నేమ్ అయితే రాసేద్దాం పేపర్లో. మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే రాసేద్దాం. ఓకేనా? మీతోనే స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క కౌంటింగ్, ఒక్కొక్క నెంబర్ నుంచి ఒక్కొక్క సబ్స్క్రైబర్లు పెరుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో స్టార్ట్ చేసేద్దాం, మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు మనమైతే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే రాస్తున్నాం. లాస్ట్ వరకు చూసేసేయండి. రండి చూపిస్తాను. బ్యాక్ కెమెరా తిప్పుతాను, చూడండి. సక్సెస్ఫుల్గా అయితే మనం ఫస్ట్ అయితే మహీ క్రియేషన్స్ అని చెప్పి రాసేసి మనం మొదటి సబ్స్క్రైబర్ల కోసం అయితే మనం మొదటి అడుగు అయితే వేసేసాం. ఇలాగే మనమైతే మహీ క్రియేషన్స్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే 1,00,000 సార్లు అయితే రాయబోతున్నాము. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఈ ఫిల్ వీడియోని అయితే చూసేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీ అందరికీ చూపిస్తాను. సెకండ్ది మనం అక్కడైతే ఫస్ట్ది రాసేస్తాము. అలా లైన్గా రాసుకుంటూ వెళ్తాం. 1,00,000 సార్లు అయితే రాస్తాము. కంప్లీట్గా చూసేసేయండి. నేను కొంచెం కెమెరాని బ్యాక్ జరిపాను, ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పేసి. ఓకేనా? నేనైతే ఈ వీడియో తీస్తాను 1,00,000 సార్లు అయితే మన యూట్యూబ్ ఛానల్ పేరు అయితే రాస్తాను. ఈ వీడియోని కంప్లీట్ చేయగలుగుతాను, చేయలేనా అని చెప్పి మా ఫ్రెండ్స్ అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? అరే నువ్వు అవంతా చేయలేవురా, ఎందుకురా ఇలాంటి పిచ్చి ప్రయోగాలు అనేవి చేస్తున్నావు, నీకు ఎప్పుడు దేకుడు, నేను ఎవడు సపోర్ట్ చేయడు అని చెప్పి అయితే నన్ను డిస్కరేజ్ అయితే చేశారు. కానీ నేను వాళ్ళతో ఒక మాట చెప్పాను. అరే ఒక్కరైనా చూడరా, నా కోసం ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకున్నా చాలు. నేను 1,00,000 సబ్స్క్రైబర్లు అలాగే మన మహీ క్రియేషన్స్ అని చెప్పి 1,00,000 సార్లు అయితే రాసి చూపిస్తాను.
సక్సెస్ అయ్యి చూపిస్తానని అయితే వాళ్ళకి ఛాలెంజ్ చేశాను. సో నా మొదటి ప్రయత్నాన్ని మీరందరూ సపోర్ట్ చేస్తారు, నన్ను ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకనేసి మీ మీద హోప్స్తో నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. 3 మూడోసారి రాశాను. 4 5 మహి క్రియేషన్స్, 6 మహి క్రియేషన్స్, 7 మహి క్రియేషన్స్, 8 మహి క్రియేషన్స్, 9 మహి క్రియేషన్స్, 10 మహి క్రియేషన్స్, 11 మహి క్రియేషన్స్, 12 మహి క్రియేషన్స్, 13 మహి క్రియేషన్స్, 14 మహి క్రియేషన్స్, 15 మహి క్రియేషన్స్, 16 మహి క్రియేషన్స్, 17 మహి క్రియేషన్స్, 18 మహి క్రియేషన్స్, 19 మహి క్రియేషన్స్, 20 మహి క్రియేషన్స్. 20 సార్లు రాయడానికి ఎందుకు చేయమొస్తుంది, 1,00,000 సార్లు అంటే తిరిగిపోయేలా ఉంది. కానీ ఈ ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు రాయగలుగుతాను. 21 మహి క్రియేషన్స్, 22 క్రియేషన్స్, 23 మహి క్రియేషన్స్, 24 మహి క్రియేషన్స్, 25 మహి క్రియేషన్స్, 26 మహి క్రియేషన్స్, 27 మహి క్రియేషన్స్, 28 మహి క్రియేషన్స్, 29 మహి క్రియేషన్స్, 30 మహి క్రియేషన్స్, 31 మహి క్రియేషన్స్, 32 మహి క్రియేషన్స్, 33 మహి క్రియేషన్స్, 34 మహి క్రియేషన్స్, 35 మహి క్రియేషన్స్, 36 మహి క్రియేషన్స్, 37 మహి క్రియేషన్స్, 39సారి, 40, 41సారి, 42సారి, 43, 44, 54 మహి క్రియేషన్స్, 55 మహి క్రియేషన్స్, 56 మహి క్రియేషన్స్, 57 మహి క్రియేషన్స్, 58 మహి క్రియేషన్స్, 59 మహి క్రియేషన్స్, 60 క్రియేషన్స్, 61 మహి క్రియేషన్స్, 62 మహి క్రియేషన్స్. సబ్స్క్రైబ్ నౌ. 62 సార్లు రాస్తున్నా. 63 మహి క్రియేషన్స్, 64 మహి క్రియేషన్స్, 65 మహి క్రియేషన్స్, 66 మహి క్రియేషన్స్, 67 మహి క్రియేషన్స్, 68, 69. మొదటి 70 అయితే కంప్లీట్ అయ్యాయి. స్క్రీన్ 21 మహి క్రియేషన్స్, 22 మహి క్రియేషన్స్, 23 మహి క్రియేషన్స్, 24 మహి క్రియేషన్స్, 25 మహి క్రియేషన్స్. ఫస్ట్ టైం కదా అన్నిసార్లు రాయటము, ఇప్పుడే ఫింగర్స్ వస్తున్నాయి. 75సారికే ఫింగర్స్ వస్తున్నాయి. ఇంకా ఎన్నిసార్లు ఉంది? 1,00,000 సార్లు. 1,00,000 సార్లు అంటే 1,00,000లో 75 తీసేస్తే అమ్మో చాలా ఉండదు. ఇక మాట్లాడితే కుదరదు కానీ ఫస్ట్ స్టార్ట్ చేయండి. 6, 7, 8, 9, 80, 81,
100వసారి అయితే మహి క్రియేషన్స్ అని చెప్పి సక్సెస్ఫుల్గా అయితే రాసేసాము. చలో ఇంకో 10,000 రాసేసేయాలి టక్క టక్క. దాని తర్వాత 90,000 ఉంటుంది, ఇచ్చి పడేద్దాం. 101 మహి క్రియేషన్స్. ఈ పేజ్ అయితే ఫుల్ అయిపోయింది. నెక్స్ట్ పేజీలో అయితే 101వసారి మహి క్రియేషన్స్ అని చెప్పి రాసాము. మీకు ఆపోజిట్లో కనిపిస్తుంది, నేను ఆపోజిట్లో రాయలేను, సో కెమెరాలో ఆపోజిటే కనిపిస్తుంది, చూసేసేయండి. నెక్స్ట్ 102 మహి క్రియేషన్స్. నేను ఈ ఛాలెంజ్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే అసలు నన్ను ఎవడు దేకట్లేదే, నన్ను ఎవడు గుర్తించట్లేదు. ఇలా అయినా గుర్తించాడు అని చెప్పేసి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. నన్ను సపోర్ట్ చేయండి అందరూ. ఇప్పటిదాకా ఈ ఛాలెంజ్ అయితే ఎవడు చేయలేదు, నేనే ఇది మొదటిసారిగా పిచ్చి ప్రయోగం చేయటము. చూసేవాళ్ళు ఏమైనా అనుకోండి, కాకపోతే నన్ను అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈడేంద్రనైనా పదే పదే ఆదరిస్తారని టార్చర్ చేస్తాను అనుకుంటున్నారా? అట్టే ఉంటుంది. టైం ఎంత అవుతుంది అనుకుంటున్నారా? టైం చూపిస్తాను ఒకసారి. కరెక్ట్గా 10:33 టైం. ఈ టైంలో ఇలా వీడియోస్ తీస్తూ ఇదంతా రాసుకుంటూ లక్షసార్లు అని చెప్పి చిక్కు దుబ్బేలా ఉంది. నాకైతే నిద్ర వస్తుంది ఒక సైడు. మళ్ళీ మార్నింగ్ వర్క్కి వెళ్ళాలి, చాలా ఇదిగా ఉంది. సరేలే, నేను ఎందుకు మధ్య మధ్యలో మాట్లాడుతున్నానంటే మీకు బోర్ కొట్టకూడదని చెప్పేసి, లేదంటే మన వీడియోని అంతా అని చెప్పి స్కిప్ చేస్తారు. సో మధ్య మధ్యలో ఇలా మాట్లాడదాం అనుకుంటున్నాను. అప్పుడే నా కళ్ళు కూడా మూత పడిపోతున్నాయి. చూసాం ఎంతకరకు రాయగలుగుతాను తెలుసు. 161, 162, అప్పుడే పేపర్ అయిపోయింది. 194. నెక్స్ట్ పేపర్ మార్చుతాం. 195, 196, 197, 198, 199, వీడు నిజంగా రాసానాడా రాయలేదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. చూసేసండి, ఇది లైవ్ ప్రూఫ్ మీకు. ఇదిగోండి 195 మహి క్రియేషన్స్, 196 మహి క్రియేషన్స్, 197 మహి క్రియేషన్స్, 198 మహి క్రియేషన్స్, 199 మహి క్రియేషన్స్. 200 సక్సెస్ఫుల్లీ 200 కంప్లీట్ అయింది మన మహి క్రియేషన్స్ది. టార్గెట్ 12 నిమిషాల వీడియో అయితే అప్పుడే రెడీ అయిపోయింది. దీన్ని షార్ట్కట్గా మీకు బోర్ లేకుండా చూపించాలి. చూడండి, ఇక్కడ నేను రాయడానికి
మహి క్రియేషన్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ ఇన్ 200, అంటే 200 సార్లు మహి క్రియేషన్స్ రాయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా దగ్గరలో ఉన్నాము. 1,00,000 కంప్లీట్ సూన్. సపోర్ట్ మీ గైస్. ఇంకా రాస్తున్నా. అలాగే వీడు రాస్తున్నాడా లేదా యాక్టింగ్ చేస్తున్నాడా అని అనుకుంటారు కదా. సో అందుకనేసి ఈ లైఫ్ ప్రూఫ్ చూపించడము. ఆ ఒక పేపర్ అయితే ఫుల్ అయిపోయింది. కొంచెం మనం ఇంకొంచెం స్పేస్ తగ్గించి రాస్తాం. ఇంకా చిన్నవి రాస్తాం. ఎందుకంటే ఇలా అయితే ఇంత మండీ లేదు. అది ఉన్నాయి మన దగ్గర పేపర్స్ చాలా ఉన్నాయి. మండీలే ఉంది మన దగ్గర, తీసి పెట్టాను. 201 మహి క్రియేషన్స్, 202 మహి క్రియేషన్స్, 203 మహి క్రియేషన్స్. నేను చాలామంది అయితే అడిగారు, నీకు ఎందుకురా ఈ సోషల్ మీడియా, ఈ యూట్యూబ్ ఇవన్నీ, ఎవరికో బాగా డబ్బులు ఉండేవాడే కానీ దీంట్లో సక్సెస్ అయ్యేది మీరు అంటాడు ఎందుకు అవుతాడు, మూసుకొని వెళ్ళి పని చేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది అయితే చెప్పారు. కానీ మనకి దూల ప్యాషన్ కదా. సో నాకు కంటెంట్ క్రియేటర్ అవ్వడం కానీ, లేదా సంథింగ్ ఏదైనా కొత్త ప్రయోగాలు చేయడం కానీ, వీడియోస్ తీయడం కానీ అవైతే నాకు చాలా ఇష్టము. నన్ను ఎవరైతే సపోర్ట్ చేయట్లేదు. సో నా అంతకి నేనే వీడియోస్ చేసుకుంటాను, లేదా నన్ను నేనే సపోర్ట్ చేసుకుంటాను. సో ఇలా కొత్త ప్రయోగాలు, పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటాను. నన్ను చూసే వాళ్ళందరూ ఈ నా కొడుకు పిచ్చోడరా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో మనకు తెలుసు మనం ఏంటో. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియను. అది కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకొక మెయిన్ మ్యాటర్ ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సరే అది కూడా మంచిది. ఇప్పుడు టైం అయితే 12:05 అయితే కరెక్ట్గా అవుతుంది. 12:05 అవుతుంది. మనం 10:30కి అయితే స్టార్ట్ చేసాం వీడియో తీసేది. కూర్చొని నడువంతా పట్టుకుపోయింది. అలాగే మనం పొజిషన్ అయితే చేంజ్ చేసుకోవాలా, లేదంటే దెబ్బలు పుట్టి 993 994 995 క్రియేషన్స్, 996 మహి క్రియేషన్స్, 997 మహి క్రియేషన్స్, 997 8 మహి క్రియేషన్స్, 999 999 మహి క్రియేషన్స్, 1000 మహి క్రియేషన్స్. Go to 90,900 లక్షలు 1000 తీసేంత 90,990 కరెక్టేనా? 90,990 ఇదే లెక్క. 90,999 కరెక్టేనా? ఏం అర్థం కావట్లేదు నాకు.
లక్ష 10, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000, 70,000, 90,000, 90,900. ఇప్పుడు ఏం మ్యాథ్స్ కూడా శ్రీకాంత్. ఇంకా మనము లక్షకి 90,900 సార్లు రాయాలి. మహీ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి 90,900 సార్లు రాయాలి. ఇదిగోండి ఎన్ని పేపర్లు అయిపోయినాయి చూడండి. అదంతా పేపర్లే, అంతా లైవ్ ప్రూఫ్. ఇక్కడ 991 మహీ క్రియేషన్స్, 992 మహీ క్రియేషన్స్, 993 మహీ క్రియేషన్స్, 994, 995, 996, 997, 998, 1000. ఇంకా మనం లక్షకి 90,900 సార్లు రాయాల. లేట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారా అయ్యా? రాయలేక వస్తాను, చేతులు అంతా నొప్పి, పెన్ను కూడా మార్చాలి. ఇప్పుడు అయిపోవచ్చింది, 1000 సార్లకే అయిపోవచ్చిందిరా అయ్యా. పెన్నాలైనా తయారు చేయండి రా అయ్యా. 1,00,000 సార్లు రాయగలిగే ఒక పెన్నా అయ్యా. యూట్యూబ్ని తయారు చేసినాడా? 1,00,000 సార్లు ఒకే పెన్నాతో రాసేలాగా ఒక మంచి పెన్నా తయారు చేయాలి. నీకు అన్నం పెడతాను, రాయలేకున్నాను. సర్లే, మాట్లాడితే మీకు మళ్ళీ బోరింగ్గా ఉంటుంది కానీ 90,900 సార్లు రాయడానికి రెడీ అయిపోతాం. చలో. చేతులు వస్తానే ఎప్పుడేం చేసి వచ్చిండే కదా. సర్లే, 1000, 1,002 మహీ క్రియేషన్స్, 1,003 మహీ క్రియేషన్స్, 1,004 మహీ క్రియేషన్స్, 1,005 మహీ క్రియేషన్స్, 1,006 మహీ క్రియేషన్స్, 1,007 మహీ క్రియేషన్స్, 1,008 మహీ క్రియేషన్స్, 1,009 మహీ క్రియేషన్స్, 1,010 మహీ క్రియేషన్స్, 9,995 రాద్దామంటే ఏమో పెన్నాలు ఇంక్ అయిపోయింది. టైం చూసామో మార్నింగ్ 3:30 అవుతుంది. రిటైర్ అయితే కష్టం.
చూడండి, నేను బాధపడుతూ మీకోసం రాసింది. పిచ్చి పడినట్టుందిరా అయ్యా. మీకు రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది, నేను ఒకసారి చదివి చూపిస్తాను కదండి. 9,995 మహి క్రియేషన్స్, 9,996 మహి క్రియేషన్స్, 9,997. అంతేనా? అంతేనే. 9,997, 9,998, 9,999, 10,000. మొత్తానికైతే 10,000 సార్లు అయితే రాసాము. ఇక్కడ మీ అందరి కోసము మంచి డైలాగ్ ఒకటి గుర్తుకొచ్చింటే రాశాను చూడండి. 10K సబ్స్క్రైబ్ చేయండి రా అయ్యా. రాయలేకున్నాను, యూట్యూబ్ కష్టాలు. అరే యూట్యూబ్ ఆల్గారిథము నా వీడియో నట్ట వైరల్ చేయరా, నన్నట్ట సపోర్ట్ చేయరండి, సబ్స్క్రైబ్ పెంచయ్యా అని దండము. తను రాయలేకుండాను అంతే. లక్ష వరకు రాయలేకపోయినాను గైస్, నన్ను క్షమించండి. నా వీడియో మీకు నచ్చుతున్నట్లయితే, నిద్రమతులు ఏం మాట్లాడదాం నాకే అర్థం కావట్లేదు. నేనైతే లక్ష వరకు రాయలేకపోయినాను, నన్ను క్షమించండి. ఫుల్ పెయిన్ ఉంది, చైన్ వస్తుంది, పేపర్లు అయితే చాలా అయిపోయినాయి. నాకు ఏం అర్థం కావట్లేదు, అంతా రాయేసినాను. ఏమో నాకు పిచ్చి పట్టేలా ఉంది, నిద్ర సరిపోవట్లేదు. మొత్తానికైతే మీకోసం 10,000 సార్లు అయితే కంప్లీట్ చేశాను. లక్ష వరకు రాస్తానని అనుకున్నాను, బట్ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోయాను. సో నా వీడియో మీకు బాధ కలిగించింటే నన్ను అయితే క్షమించండి. మా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే, బట్ ఈ లక్ష వరకు రాయలేకపోవడం నేను కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, అలాగే బాధపడుతున్నాను. మా ఫ్రెండ్స్ చెప్పింది కరెక్టే, కాకపోతే ఈ లక్ష వరకు రాయటం మాత్రమే. సో నేను నా ప్యాషన్ మీద వెక్కిరించడం అనేది నాకు కొంచెం బాధ కలిగించింది. మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా వీడియో షేర్ చేస్తారని, అలాగే కామెంట్ రూపంలో మీరు నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియోలో మీ ముందు కలుస్తాను.